అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది నేషనల్ లెవెల్లో ఓ బ్రేకింగ్ న్యూస్గా మారిపోయింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన అరెస్టు మీద స్పందించారు. అక్కడ నేరం జరిగిందా లేదా అనేది మాత్రమే చూస్తాము, అరెస్టు చేసింది స్టార్నా పొలిటికల్ స్టార్నా అనేది మేము చూడమంటూ ఆయన స్పందించారు. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చూశారు కదా, అల్లు అర్జున్ అరెస్ట్ అనేది రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనక రాజకీయ కుట్ర ఉంది అని చాలామంది, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అరెస్ట్ మీద స్పందించారు. ఆయన వ్యాఖ్యలను కూడా చాలామంది సమర్థిస్తున్న వారు ఉన్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడు విషయం ఏంటంటే, మనకు చాలామంది ప్రతిపక్ష పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి కానీ, ఒక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాల గురించి కానీ ఐడియా లేదు వాళ్ళకి. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలలో ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాల ప్రకారం, రాజ్యాంగ సూత్రాల ప్రకారం, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ప్రకారం పనిచేస్తుంటాయి. ఆ పని చేయటం అందులో చాలా చాలా కీలకం. అట్లా పని చేయకపోతే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాలేదు. ఇట్లా పనిచేయాలంటే రెండు అంశాలు పాటించాలి. ఒకటి, ఆయా విభాగాలు తమ పరిధిలో తాము చట్టబద్ధంగా వ్యవహరించాలి. అది పోలీస్ కానీ, లేకపోతే అదో కాలేజో, స్కూలో, యూనివర్సిటీయో, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ విభాగమైనా కావచ్చును గాక, తమ పరిధిలో తాము చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఇది మొదటి సూత్రం. రెండవది, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, రక్షణ కల్పించే విషయంలో కానీ ఆర్టికల్ 14 చాలా స్పష్టంగా చెప్తుంది. 14, 15 కనుక చూస్తే, రక్షణ కల్పించే విషయంలో కానీ, తప్పు జరిగినప్పుడు చర్య తీసుకునే విషయంలో కానీ మనుష్యుల మధ్యన తారతమ్యం చూడటానికి వీల్లేదు. ఇది రెండు సూత్రాలను దొడ్డుగా అందరూ కూడా గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో రెండు అంశాలు బాగున్నాయి. ఏంటంటే, ఒకటి, పోలీస్ శాఖ అనేది నా పరిధిలో ఉంది, దానికి ఒక అధికార పరిధి ఉంది, తన పని తాను చేసుకుంటుంది, మేము నిరంతరము ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం లేదని. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి నుంచి అట్లాంటి సమాధానం మనం ఆశిస్తాం. ఆ డిపార్ట్మెంట్లో నేను జోక్యం చేసుకోను, నియమాల ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రి గారి పాత్ర ఏముంటుందంటే, నియమబద్ధంగా పనిచేసేటట్టు చూడాలి. నియమబద్ధంగా పనిచేయనప్పుడు మందలించాలి, మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించాలి. తప్పు జరుగుతున్నప్పుడు హెచ్చరించాలి, తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అది అక్కడ ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది, ఎవరైతేనే ఉందండి, తప్పు జరిగినప్పుడు చర్యలు తీసుకోవలసి ఉంటుంది, తీసుకుంటామని. ఇవి రెండు కూడా నేను అనుకోవటం అందరూ రాజకీయ నాయకులు గుర్తించి వాటిని పాటించాలి. దానికి ఆ చట్టానికి లోబడే వాళ్ళు వ్యవహరించాలి. ఇది చాలా చాలా కీలకం. మనుషులు ఎవరనేది ముఖ్యం కాదు. అక్కడ కాసేపు అవన్నింటినీ పక్కన పెడదాం. ఎవరైనా కానీ మనుషులు వాళ్ళు చట్టబద్ధంగా వ్యవహరించాలి. అది మూడో సూత్రం. ఇది మనుషులు ఎవరైనా కానీ, నువ్వు హీరోనా జీరోనా అవి ముఖ్యం కాదు. ఎవరైనా చట్టబద్ధంగా వ్యవహరించాలి, నియమబద్ధంగా వ్యవహరించాలి. అందుకని సాధారణంగా ఏమంటారంటే, మీ స్వేచ్ఛ ఎక్కడి దాకా ఉంటుందంటే పక్క వాళ్ళ ముక్కు తగలనంత వరకే. కాబట్టి ఇతరులకు హాని కలిగినప్పుడు ఎవరి మీదైనా చర్యలు తీసుకోక తప్పదు. ఈ విషయంలో మనం కొంత అమెరికా నుంచి నేర్చుకోవాలి. అక్కడ కూడా తప్పులు జరుగుతూ ఉండవచ్చు గాక, కానీ చట్టాన్ని అప్లై చేసేటప్పుడు, వర్తింపజేసేటప్పుడు మాత్రం మినహాయింపులు ఉండవు. ఇది తప్పు జరిగిందంటే ఎవరికైనా ఒకే రకంగా కోర్టులో వాదించుకోండి. అది కాకపోతే కోర్టు తేలుస్తుంది. కోర్టు ఇప్పుడేమో అల్లు అర్జున్ నేరస్తుడని అనటం లేదు, ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ ఉంది, కేసు ఉంది. కేసు నేరం జరిగిందా లేదా అని తేల్చవలసింది కోర్టు. అది కోర్టు పరిధిలో ఉన్నది. అది మనం గ్రహించవలసినటువంటి విషయం. నాకు ఈ మేరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు, తీసుకున్న చర్యలు కానీ, జరిగిన నిర్ణయాలు కానీ కరెక్ట్గానే ఉన్నాయని నాకు అనిపిస్తున్నది. సార్, ఒకవైపు ఈ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే ఆయన చిరంజీవి మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అలాగే అల్లు అర్జున్కి పిల్లనిచ్చిన మామ కూడా నాకు బంధువు అవుతారు అని ఒకవైపు ఇటు నుంచి చెప్తూనే, ఇంకొక వైపు కూడా అక్కడ జరిగిన తప్పుని చాలా తీవ్రంగా ఆయన ఖండించడం అనేది జరిగింది. అయితే వీటన్నిటిని బట్టి చూస్తుంటే పుష్పరాజ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇవన్నీ కొంచెం అనవసరమైనటువంటి వ్యాఖ్యలనే నా అభిప్రాయము.
అనవసరమైన వ్యాఖ్యల గురించి మాట్లాడటం కూడా అంత మంచిదేం కాదు. అక్కడ ఒక సంఘటన జరిగింది. అందులో ఒక పాపం అమాయకురాలైన ఒక మహిళ చనిపోవటమే కాదు, ఆమె కొడుకు కూడా ఇలా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు, చంటి పిల్లగాడు. మరి ఈ స్థితిలో తప్పనిసరిగా ప్రభుత్వము ఘటన నివారించడానికి తాను చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఉచితమని తోచిన చర్యలు వాళ్ళు తీసుకున్నారు. వాటి మంచి చెడును చివరికి కోర్టు నిర్ధారిస్తుంది. కానీ వాళ్ళు ఆ మేరకు చర్యలు తీసుకోవటం కూడా అవసరం. ఎవరి ప్రాణమైనా ఒకటే, తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. ఈ సూత్రాన్ని పాటించటం మంచిది. ఆ సూత్రాన్ని పాటించిండ్రో అది చాలా అభినందించవలసిన విషయమే. దాంట్లో ఇంకా నాకైతే తప్పు దొర్లిందని అయితే అనిపించట్లేదు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత వెంటనే తెలంగాణ సర్కార్ రెస్పాండ్ అయింది. ఇక మీదట రిలీజ్ అయ్యే సినిమాలు వేటికి కూడా స్పెషల్ షోస్, బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పేసి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే అనౌన్స్మెంట్ అనేది చేశారు సార్. అయితే ఆ తర్వాత చూసినప్పుడు మళ్ళీ దాన్ని అక్కడికి వదిలేయలేదు. ప్రభుత్వం బాధ్యత అయిపోయిందని చేతులు దులుపుకోలేదు. అరెస్ట్ వరకు కూడా ప్రభుత్వం దీన్ని ఫాలో అప్ చేసింది. అంటే దీన్ని మనము ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి, సినిమా స్టార్స్కి ఒక లెసన్గా చూడొచ్చు అంటారా సార్? తప్పనిసరిగా ఒక హెచ్చరికని. ఏదైనా కానీ మితిమీరినటువంటి ఒక ఎవరితో లెక్కలేనితనంతో వ్యవహరించడం అనేది అది అంత మంచిదేం కాదు. అది ఏం జరుగుతుంది అనేది కొంత ఆలోచించుకోవాలి. థియేటర్ కానీ వాళ్ళదే మొదటి బాధ్యత అవుతుంది. కేసు కూడా అట్లనే బుక్ చేసిండ్రు. నిర్వాహకులు కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే తీసుకోలేదు. ఏమవుతుంది అనేది ఆలోచించుకోవాలి. అదేవిధంగా సంబంధిత కళాకారులు కూడా జాగ్రత్తలు పాటించాలి. పాటించకపోతే సమస్యే కదా. అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక మత ప్రవక్త మీటింగ్ పెట్టిండు. అంతా బాగానే జరిగింది. లాస్ట్కి ఆయన కాళ్ళను కరస్పర్శ కోసం అందరూ ముందుకు తొక్కిసలాట జరిగి మహిళలు చనిపోయినారు అక్కడ. అట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపైన ఉంటుంది. సంబంధిత అందులో భాగస్వామి అయిన వ్యక్తుల మీద కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలు పాటించినప్పుడు కొంత చర్యలు తప్పవు. సమాజము సమిష్టిగా దాన్ని నియంత్రించుకోవాలి కదా. ఆ నియంత్రించవలసిన బాధ్యత అందరి తరఫున ప్రభుత్వం మీదనే ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలనే దాని మీద కూడా ఇంకేమన్నా డిస్కషన్ చేస్తే తప్పనిసరిగా ఆ విషయంలో కూడా సూచనలు చేస్తాం. ఎవరైనా ప్రభుత్వానికి కూడా ఏం సూచనలు చేస్తామంటే ఇట్లాంటివి పునరావృతం కాకుండా బేరీజ్ వేసుకోవాలి. ఆల్రెడీ బెనిఫిట్ షోస్ ఉండవు అని ప్రకటించిండ్రు, అది ఒకటి మంచి నిర్ణయమే. మరి దాంతోపాటుగా ఇంకేం చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా ఆలోచించుకొని వాటిపైన కూడా ఏదన్నా సూచనలు ఉంటే అడిగి ప్రజల నుంచి, పౌరుల నుంచి ఆ సూచనలను కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇట్లాంటి తొక్కిసలాటలు జరగకుండా కొంత చర్యలు తీసుకోవాలి. అది మీరు ఏ రకంగా పోలీస్ డిపార్ట్మెంటు ఉచితమని తోస్తే ఆ రకంగా వాటిని ఒక జీవోలో లాగానో ఒక ఉత్తర్వుల్లాగానో వాటిని జారీ చేస్తే అవి కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాయి. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని వీటన్నిటితో పాటు సార్ తెలంగాణలో అలాగే ఈ టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలన్నిటినీ జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. సరే, వాళ్ళ కొడుకులతో జరిగింది, మోహన్ బాబుకు ఉన్నదంతా ఫ్యామిలీ ఇష్యూగా చూసినప్పుడు మరి మీడియా మీద మోహన్ బాబు దాడిని మనం ఎలా చూడాలంటారు? ఒకటి, మోహన్ బాబు గారు అంటున్న దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే, నా వ్యక్తిగత జీవితంతో మీకేం పని, ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, ఆయనకు అడిగే అధికారం ఉంది, దాంట్లో తప్పు లేదు. తప్పనిసరిగా మీడియాను కూడా హెచ్చరిక చేయవచ్చు, మీరు ఈ పరిధి దాటి నా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి అని అడగచ్చు. ఎందుకంటే అది అంతర్గత వ్యవహారం, అది దాని గురించి జోక్యం చేసుకోవాల్సిన అవసరమూ లేదు. దాని మేరకు ఆయన కోరిక సమంజసమే, కానీ స్పందించిన తీరు మాత్రం కరెక్ట్ కాదు. ఒక అహంభావంతో దాన్ని వచ్చిన రిపోర్టర్ల పట్ల సమాధానం చెప్పండి, దూరం పెట్టండి, మీరు మాట్లాడదలుచుకోలేదు, మీరు అడగద్దు అని చెప్పి కూడా చెప్పచ్చు. ఇవన్నీ మన పరిధిలో, తన పరిధిలో తాను తన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటే చాలా బాగుండేది. అది పరిధి దాటి దాడికి దిగటం, పాప మా జర్నలిస్టు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. అంతటి అది అనుచితమైనటువంటి ఘటననే.
నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. నా సంపూర్ణమైన సానుభూతి ఆ జర్నలిస్ట్‌కు తెలియజేస్తున్నా. జర్నలిస్టు, మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా అటువంటి వాళ్ళ పట్ల సానుభూతి ఉంటది, సహకారం కూడా ఉంటదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అది అన్యాయం, తప్పే అది. అట్లా దాడి చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందే. మనం ఇవాళ గ్రహించవలసింది ఒకటేనండి, మనం మనుషులుగా అందరం సమానం. కొంత ఎదుటి వ్యక్తుల పట్ల వాళ్ళు ఎవరైనా కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితి, హోదా ఏదైనా కావచ్చు, గౌరవించటం నేర్చుకోవాలి. ఆ గౌరవము వాళ్ళ ప్రాణాల పట్ల, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల మనకు కూడా కొంత నిబద్ధతతో వ్యవహరించటం, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. అట్లాంటి లెక్కలేనితనంతో ఎదుటి వాళ్ళను చూడటం అనేదే మంచిది కాదు. అది నా దృష్టిలో ఒక ప్రజాస్వామిక సమాజంలో అది పనికిరానటువంటి పద్ధతి అది. ఆ పద్ధతులను తప్పకుండా అందరం కూడా ఖండించాలి. అట్లాంటి పద్ధతులకు తిలోదకాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉంది. నేను ఎమ్మెల్సీ కాబట్టి నేను గొప్ప, నేను ఏదన్నా చేయొచ్చు, ఎస్టీ వాళ్ళంతా నేను చెప్పినట్టు వినాలి, నేనకపోతే నేను ఏమైనా చేస్తాను అని అంటే నా తప్పవుతుంది, అది అహంభావం అవుతుంది. అట్లా వ్యవహరించాలని కోరుకోవటం అనేది రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమవుతుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు పాటించటం చాలా కీలకమని నేను భావిస్తాను. ఈ కనీసమైనటువంటి మర్యాదలు మనం పాటించకపోతే తప్పవుతుంది. అమెరికా లాంటి దేశాలలో ఈ విషయాల మీద అక్కడి నాయకులు కానీ, తత్వవేత్తలు కానీ చాలా చర్చ జరిపారు. మనం ఎట్లా వ్యవహరించాలి, ప్రజా జీవితం ఎట్లుండాలి, ప్రజా జీవితంలో బాధ్యత ఎట్లుండాలి మనది ఇతరుల పట్ల, చాలా చర్చ జరిగింది. చాలా వాళ్ళు ఒక అవగాహన ఏర్పరచుకున్నారు. అది నా దృష్టిలో చాలా కీలకం. పక్క దిక్కు చూడరు, ఎదుటి వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు అనేది కూడా వాళ్ళు పట్టించుకోరు, ఆ దిక్కు కూడా చూడరు ప్రత్యేకంగా. అట్లాంటి ఒక మనుషుల పట్ల ఒక గౌరవభావం అనేది పెంపొందించుకోవటం చాలా అవసరం. ఏహ్యభావంతో ఎదుటి వాళ్ళ పట్ల వ్యవహరించటం అస్సలు మంచిది కాదు. ఇది నేను అనుకోవటం, మన అందరం కూడా కొంత ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అంటాం కదా, ఒక గౌరవభావంతో గౌరవించటం, ఎదుటి వాళ్ళను గౌరవభావంతో వ్యవహరించటం, అది చాలా కీలకం. సార్, ఏడాది పాలన గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వానిది. అయితే ఈ మధ్య కాలంలో బాగా న్యూస్లోకి వచ్చిన కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఈమెని తెలంగాణ తల్లిగా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటున్నారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ తల్లి అంటూ ఒక విగ్రహం, ఒక రూపం అలవాటు పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమెను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే తెరాస ఏంటంటే అధికారంలోకి వచ్చినాక ఇంకేం తెలంగాణ అన్నారు వాళ్ళు. ఇంకా మాకు తెలంగాణతో సంబంధం లేదు, ఈ చరిత్రతో సంబంధం లేదు, ఈ ఉద్యమంతో సంబంధం లేదు, ఇక్కడ విలువలతో సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి తెలంగాణ ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకునే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి దాంట్లో భాగస్వాములై అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళను లెక్క చేయలేదు, అమరులను లెక్క చేయలేదు, ఎవరిని పట్టించుకోలేదు. ఇంకా తెలంగాణ అంటే అయిపోయింది కదా, అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది. ఇవాళ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణకు సంబంధించిన ప్రస్తావన అవసరం లేదనే ధోరణితో వాళ్ళు వ్యవహరించింది, దాన్ని వదిలిపెట్టిండ్రు. ఆ ధోరణి వల్లనే ఏం జరిగిందంటే వాళ్ళు మళ్ళీ ఇంకా తెలంగాణ తల్లి అనే దాని గురించి ప్రస్తావన కూడా చేయలేదు. అసలు తెలంగాణ రాకముందు నుంచే మెల్లమెల్లగా విగ్రహాల ఏర్పాటు కూడా జరగలే. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అప్పటికి మొదట వచ్చినటువంటి తెలంగాణ తల్లి భావన గురించి మొదట మాట్లాడింది కేసీఆర్ గారు అయినా, మాకు మీరు సవతి తల్లే కానీ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు తల్లి మా తల్లి కాదు, మా తల్లి తెలంగాణ తల్లి అని ప్రకటించారు కూడా. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే తెలంగాణలో అవును కదా అని చాలామంది అనుకున్నాక తెలంగాణ తల్లికి రూపం ఇచ్చే ప్రయత్నం జరిగింది. నిర్మల్లో ఉంటారు చారి గారు, వారు దానికి ఒక తొలి రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్లాగే ఇంకా కొంతమంది కళాకారులు కూడా దానికి రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రూపం మామూలుగా తెలంగాణ గ్రామీణ వనితలాగా ఉండే, చేతిలో వరికంకులు పట్టుకొని మామూలు వస్త్రధారణ కూడా సాధారణ మహిళల వస్త్రధారణ లాగానే ఉండేది.
మరి తల్లి అంటే ఇట్లెట్లుంటుంది, దేవతా రూపం ఉండాలి అని దానికి కేసీఆర్ గారు దేవతా రూపంలోకి తీసుకొచ్చి కిరీటాలు, వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి నగలు, ఆభరణాలు ఇవన్నీ కూడా దానికి తొడిగినారు. ఆ తొడిగిన తర్వాత అది ఎందుకో అంతగా జనాలకు రుచించలేదు. రుచించకపోవటం వల్ల అప్పటి వరకు పెట్టిన విగ్రహాలే తప్పగాని ఆ ఆదరణ నుంచి దాన్ని ఇంకా మళ్ళా ఆ ఉద్యమ కాలంలో పెట్టినవి తప్ప మళ్ళీ పెట్టే ప్రయత్నం కూడా చేయలే. తెలంగాణ వచ్చినాక ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రతీకలను రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదో అప్పుడు ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఇంకా నాకు తెలంగాణతో సంబంధం లేదు అనుకున్నారు కాబట్టి వాటిని వదిలిపెట్టిండు తెలంగాణ ప్రతీకల్ని. దీనికి అబ్రివేషన్ ఎట్లా వాడాలి, టీఎస్ అనాలా, టీజీ అనాలా, అప్పటి వరకు టీజీ అనుకున్నాం అందరం, సడన్గా టీఎస్ అని మార్చిండ్రు. తెలంగాణ గేయం అప్పటికి ప్రతి ఊళ్ళో, స్కూల్లో, ప్రతి కూడల్లో పాడుకుంటున్న సమయం అది. ఆఫీసుల్లో ఆ పాటను సడన్గా దాన్ని వదులుకున్నారు. అదేవిధంగా తెలంగాణ తల్లికి సంబంధించిన విషయంపై చర్చ జరిపి ఒక అధికారికమైనటువంటి రూపాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అందువల్ల ఏమైపోయిందంటే అది కనుమరుగైంది. ఇవాళ వచ్చి మళ్ళీ మేము తెలంగాణ తల్లి అని మాట్లాడితే ఇక ఒక దశ దాటినాకనైతే టీఆర్ఎస్ తన పేరులో నుంచే తెలంగాణను తొలగించుకున్నది. మాది భారత రాష్ట్ర సమితి అని ప్రకటించుకున్నది. అట్లా ప్రకటించుకోవటం కూడా అన్యాయం కదా. తెలంగాణ అనేది నీకు అస్తిత్వాన్ని ఇచ్చింది, గుర్తింపునిచ్చింది. ఆ పేరులో నుంచే తెలంగాణ తీసేసుకొని తెలంగాణకు అనే పదానికి పూర్తిగా సంబంధాలు తెగదెంపులు చేసుకున్నాక ఇక మీరు ఎక్కడ పట్టించుకున్నారు? దేన్ని పట్టించుకోలే. ఇవాళ ఏంటంటే ఇంత 10 ఏళ్ళు తెలంగాణ పట్ల వాళ్ళు అనుసరించినటువంటి వైఖరికి నిరసనగా అనుకోండి, ఉద్యమకారులను పట్టించుకోవటం వల్ల అనుకోండి, మొత్తం మీదనైతే టీఆర్ఎస్ను, బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చినాక కాంగ్రెస్ కొన్నింటికి రూపమిచ్చే ప్రయత్నం ఇవాళ జరుగుతున్నది. అందులో భాగమే తెలంగాణ గీతాన్ని అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి అధికారికమైనటువంటి గేయంగా, తెలంగాణ జాతీయ గేయంగా దానికి గుర్తింపునివ్వటం. అదేవిధంగా తెలంగాణ తల్లికి కూడా ఒక అధికారికమైన రూపం ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు దానికి ఒక తుది నిర్ణయం అనేది జరగలేదు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు డిజైన్ చేసిండ్రు, అందరూ ఇక సరే ఒకటి ఉండనీలే అని దాన్నే ప్రతీకగా వాడుకున్నారు. కానీ అది తర్వాత మిగల్లే. అది తర్వాత పోయింది. అది పోయిన తర్వాత వాళ్ళు కొత్తగా మళ్ళీ తయారు చేస్తున్నప్పుడు సహజంగానే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా దానికి తుది రూపం ఇవ్వలే కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తుది రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు సహజంగానే అప్పుడు ఉన్న భిన్నమైనటువంటి రూపాల్లో దేన్నో ఒక దాన్ని ఎంచుకోవాలి కదా. మొట్టమొదట ఉన్న సాధారణ వనిత రూపాన్ని మళ్ళీ పెంపొందించి వాళ్ళ మన ముందు ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చింది. ప్రతి విగ్రహం అది కాంగ్రెస్ విగ్రహం, కాంగ్రెస్ తల్లి అనటం కూడా అది అపహాస్యం చేయటం తప్ప మరొకటి కాదు. ఇవాళ చాలా కీలకంగా ఆ విగ్రహాన్ని కాకపోతే ఇంకొంత చర్చ పెడితే ఇంకా బాగుండేది. అది ఆ విషయాన్ని పక్కన పెడితే నాకు దాని పట్ల భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు. ఎందుకంటే సాధారణ ఇది తల్లే కానీ దేవతామూర్తి కాదు. దేవతామూర్తి విగ్రహం అయితే ఎట్లా గీసుకోవాలి, దాని మీద అభిప్రాయాలు వేరే ఉంటాయి. ఈ తెలంగాణ తల్లి ప్రజలకు సంబంధించిన ఒక వ్యక్తి ఆత్మీయతను ప్రదర్శించే విధంగానే ఉండాలి, ఒక ప్రేమాభిమానాలను విరజిమ్తున్నట్టుగానే ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగానే దానికి ఒక రూపం ఇచ్చిండ్రు. దాన్ని ఇవాళ నేను అనుకోవటం దాన్ని ఆ రకంగా చూడటం కరెక్ట్ కాదు. ఇది సాధారణంగా మనం నిత్య జీవితంలో మనం చూస్తున్న కొంత హుందాగా ఉండే మా అమ్మలో పెద్దమ్మలో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళలాగానే కనబడుతున్నది అనేది ఒక తాదాత్మ్యత చెందటానికి ఒక అవకాశం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఇది బాగుంది. దీని విషయంలో ఇంకా భిన్నాభిప్రాయాలు అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ. ప్రొఫెసర్ కోదండరామ్ గారు అంటే ప్రజా గొంతుక, ప్రజలకు ఏం కావాలో మీకు తెలుసు. సార్, లగచర్ల ఇన్సిడెంట్లో రైతులను అరెస్ట్ చేసి ఇప్పుడు జైళ్లలో పెట్టడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఈ ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో రేవంత్ సర్కార్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందంటారా ఈ ఇష్యూని? ముందే కొంత జాగ్రత్త పడాల్సి. గవర్నమెంట్ మామూలుగా ఒక నిరసన తలెత్తుతున్నది అనుకుంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని జాగ్రత్తగా దాన్ని ముందులోనే ఆదిలోనే దాన్ని తలెత్తకుండా చూడాలి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ చేసిన ఒక పెద్ద తప్పిదం ఏంటంటే, మీరు కనుక చూస్తే నిర్మల్ దగ్గర కూడా మరి అక్కడ
ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ కోసము ప్రభుత్వం అక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటే స్థానిక ప్రజలు నిరసన తెలిపారు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా. మరి అక్కడ నిరసనకు ఇక్కడ నిరసనకు తేడా ఉంది. అది ప్రజలు తమకు తాముగా నిర్వహించిన ఆందోళన శాంతియుతంగా చేశారు. చిన్న చిన్న ఘటనలు ఉంటాయి, నలుగురు కూడి ఒక ఉద్రేకాలు ఉన్నప్పుడు చిన్న చిన్న ఘటనలు తోపులాట్లో ఉంటాయి, కానీ అది శాంతియుతంగా జరిగిన ఆందోళన. ఆ శాంతియుతంగా జరిగిన ఆందోళన ఇక్కడ లగచర్లలో జరిగిన ఆందోళన తేడా ఉంది. అక్కడ వాళ్ళు అధికారులతో చర్చలు జరిపారు, సంప్రదింపులు జరిగాయి, ఫైనల్గా ఒక నిర్ణయానికి కూడా రావటం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే వచ్చిన కలెక్టర్తో మాట్లాడి ఉండాల్సి, మీద పడి దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. అది నా దృష్టిలో తప్పు. కానీ భూసేకరణ అనేది ఒక సమస్యాత్మకమైన విషయం, ప్రభుత్వాలు దాని గురించి ఆలోచించాలి. అయితే బీఆర్ఎస్కి ఆ నైతిక అర్హత లేదు. 2 లక్షల ఎకరాలు సేకరించి మనుషులు మాట్లాడితే కూడా నిరసన తెలిపితే కూడా సహించని వాళ్ళు. మల్లన్న సాగర్లోనైతే మేము రోడ్డెక్కి నిరసన తెలుపుతామంటే మీదబడి కొట్టిన తీరైతే నిజంగా ఎంత బాధ కలిగిస్తుందో. ఒక వ్యక్తి కొంచెం ఆయన మనిషి ఎత్తుగా ఉంటాడు, కొంచెం లావుగా ఉంటాడు, ఉరకలేకపోయినందుకు వాళ్ళ దాడికి ఆయనకి ఆయన వాళ్ళ మీద గురిపెట్టి ఆయన మీద దాడి చేసిండ్రు. ఆయన దొరికిండు, చుట్టూ పోలీసులు చేరి లాఠీలతో ఆయనను కొట్టడం ఇవాళకి కూడా అందరికీ గుర్తుంది. అక్కడ సెక్షన్ 30 పెట్టి ఊళ్ళకి ఎవరిని 144 పెట్టి ఊళ్ళకి ఎవరిని రానియలేదు. ఇట్లా చాలా చోట్ల అది చేసింది. మేమే పోచమ్మ ఈ కొండపోచమ్మది అక్కడ అది రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతున్నప్పుడు రైతులు అడిగినారు, అసలు ఏంది సార్ భూసేకరణ ఏంది, చట్టం ఏంది అంటే, మమ్మల్ని మేము అప్పుడు రచన ఉండే ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ గ్రామస్తులకు చట్టం గురించి మొత్తం చెప్పి వాళ్ళకున్న అధికారాలు ఏంటి అని వివరించి వస్తుంటే ఆ ఊరికి వెళ్ళినందుకే మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇవాళ వచ్చి వాళ్ళు చెప్తాము భూసేకరణ ఇట్లా జరగాలి ఎట్లా జరగాలి అని చెప్తే అది కరెక్ట్ కాదు. ముందు నైతికంగా మీ తప్పులను మీరు సమీక్షించుకొని భూసేకరణపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. 2013 చట్టాన్ని పక్కన పెట్టి 123 జీవో ద్వారా అడ్డగోలుగా భూసేకరణలు చేస్తే హైకోర్టు దాన్ని మొట్టికాయలేసి వాటిని తప్పుపట్టింది. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 2013 చట్టానికి సవరణ చేసిండ్రు 16లో. సవరణ చేసి రైతులను బెదిరించి ఒప్పందం పేరుతో రైతుల భూములు లాక్కోవటానికి కూడా వాళ్ళు పలు రకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు పెంపొందించారు. చట్టవిరుద్ధమైనవి 2013కు విరుద్ధమైనటువంటి పద్ధతులను వాళ్ళు తయారు చేశారు. ఇవన్నీ చేసి ఇవాళ వచ్చి నీతులు చెప్తానంటే కుదరదు. మీరు గతంలో చేసిన వాటి గురించి ఏమంటారు, ముందు దానిపైన వివరణ ఇవ్వండి, వివరణ ఇచ్చినాక మాట్లాడండి. నేనైతే అప్పుడు కూడా మేము భూసేకరణ అడ్డగోలుగా భూసేకరణ అనేది పనికిరాదనే మాట చెప్పినాం. ఈ మధ్యన సుప్రీంకోర్టు మేము అన్న మాటని ఇవాళ పునరుద్ఘాటించింది. మేము అనుకుంటున్న మాటను సుప్రీంకోర్టు కూడా అదే మాటలు సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ప్రజావసరాలకు తప్ప భూసేకరణ చేయకండి. కంపెనీలకు అవసరమైతే గవర్నమెంట్ కొనివ్వటం అనేది అనవసరం నా దృష్టిలో. కాబట్టి లగచర్ల బాధితులు లేవనెత్తుతున్న న్యాయసమ్మతమైన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని అందరం కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి, పరిష్కారాలను ప్రయత్నం చేయాలి. మేము కూడా ఒక నోట్ తయారు చేసినాం. తప్పకుండా వాటిని కూడా ముఖ్యమంత్రి గారికి అందజేసి కొంత అర్థవంతమైన ఒక చర్చ కోసం భూసేకరణ విషయంలో మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలోనైతే ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ జరగాలి, పునరాలోచన జరగాలి. భూసేకరణ అనేది నలుగురికి అవసరమైన పనులకు తప్ప దాన్ని చేయకూడదని చెప్పి నేను భావిస్తున్నా. ప్రైవేట్ కంపెనీల కోసం అవసరమే లేదు, కొనుక్కోనియండి, అవసరమైతే పోయి కొనుక్కోనియండి, కొనుక్కున్నాక వాళ్ళు పెట్టుకుంటారు. అట్లాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయాలు చాలా కొన్ని ప్రైవేటు ఆందోళనకారులు పెంపొందించినటువంటి పద్ధతులు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకోండి. చాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఈ మాట మేము ఇవాళ కొత్తగా అంటలేము. 2015లో 16లో మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెట్టి అప్పటి నుంచి ఈ విషయాలపైన మేము చర్చ చేస్తూనే ఉన్నాం. ఒక తీర్మానం కూడా రూపొందించిన బాధితులందరినీ పెట్టి అప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వలే.
ఇలా మాట్లాడుతున్నారు కానీ అప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వలే. పర్మిషన్ ఇవ్వకపోతే మా ఇంటి ఆవరణలోనే మేము దీక్ష కూర్చోవలసి వచ్చింది. తర్వాత అతి కష్టం మీద ఒక హాల్ మీటింగ్ పెట్టి బాధితులందరి చేత మాట్లాడించి ఒక నోటు తయారు చేసినాం మిత్రుల సహకారంతో. ఆ నోటు గవర్నమెంట్కి కూడా ఇస్తాం, తప్పకుండా అందరికీ న్యాయాన్ని అందించే ప్రయత్నం, భూసేకరణ మీద ఒక సమీక్ష కోసం మా వంతు ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా ప్రకటించదలిచింది. సార్, ఉద్యమ సమయంలో మీరు కేసీఆర్ గారితో కలిసి నడిచారు, ఆ తర్వాత ఆయనతో విభేదించి బయటకు వచ్చారు, ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు అవమానాలు పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉందో చూశారు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఎంతకీ కేటీఆర్, హరీష్ రావు, కవిత మాత్రమే ప్రభుత్వం మీద విమర్శలైనా ఎదురుదాడైనా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్కే పరిమితమై ఉండడాన్ని మనం ఎలా చూడాలి? ఆయన ఏదైనా వ్యూహంతో ఉన్నారంటారా? ఏం వ్యూహం ఉంటుందో ఆలోచించుకుంటాడు, ఆలోచించుకోకుండా ఎందుకుంటాడు. కానీ ఏదున్నా కానీ ఒక ఒక ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి ప్రజలు చేసిన త్యాగాల పైన పూర్తిగా వాటిని అనగదొక్కి తాను ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేసిండు. అది తెలంగాణ సమాజం అంగీకరించదు. అది మొట్టమొదట వారు గ్రహించాలి. అది గ్రహించటం వారికి మంచిది, సమాజానికి కూడా అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అది మార్చుకోవాలి, ఆ తీరే మార్చుకోవాలి. అందుకనే మేము చాలాసార్లు చెప్పినాం కూడా, ఈ నిరంకుశ కేసీఆర్ నిరంకుశ పోకడలకు ఈ సమాజం యొక్క ప్రజాస్వామిక ఆకాంక్షలకు మధ్యన ఒక ఘర్షణ తెలంగాణ రాజకీయాల మూల సూత్రము, దాని ప్రధాన స్వభావము అని అప్పట్లో చాలాసార్లు చెప్పినాం. ఇది ఇప్పటికీ కూడా ఇప్పుడు ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ అప్రజాస్వామిక ధోరణులని సమాజం సహించదు, ఎప్పుడు కూడా వాటికి వ్యతిరేకిస్తుంది, నిరంకుశత్వాన్ని సహించదు. ఇది మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఈ విషయం వారు గుణపాఠం తీసుకోగలిగితే తెలంగాణకు మంచిది. గుణపాఠం తీసుకోకపోతే ఆయనే వ్యక్తిగతంగా నష్టపోతాడు. జరిగిన తప్పుకు మూల కారణం వారి నిరంకుశ పోకళ్ళు అనేది తెలుసుకుంటే, గ్రహిస్తే మంచిది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక కారు కొనుక్కుంటే కూడా ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? అయితే అండి, వ్యక్తిగతంగా సామాజిక జీవితంలో ఉన్నాక వ్యక్తులు నిశితంగా చూస్తారు. ఏ చిన్న అడుగు వేసినా దాని మీద వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. ఇది కారు విషయంలో వచ్చిన వ్యాఖ్యానాలు అనవసరం. మా వాళ్ళు కూడా మిత్రులు తప్పు చేసిండ్రు. అవి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టవలసినవి కావు. మనం ప్రపంచానికి మన వ్యక్తిగత జీవితం అంతా పరిచి చూపించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే. అది నాకు నచ్చి ఓ గుడికి పోయి మొక్కుతా అవన్నీ అవసరం లేదు. ఫోటోలు మీడియాలో రావాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిక్ జీవితంలో సమస్యల మీద మనం ఏమనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, సామాజిక జీవితంలో ఎట్లా వ్యవహరిస్తున్నాం అనేది గీత సన్నడిదైనప్పటికీ కూడా దాన్ని గుర్తించడం చాలా కీలకం. అట్లా గుర్తించకపోవటం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. ఇబ్బంది కొంత అనిపిస్తుంది కదా, అనవసరం అలా పెట్టుడెందుకు, మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడాలి ఎందుకు అని. అది తప్పే. ముందే నేను జాగ్రత్త పడితే ఈ సమస్య వచ్చేది కాదు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వ్యక్తిగత అంశాలన్నింటి మీద వ్యాఖ్యానించడం కూడా అనవసరం. ఎవరైనా మనం జేబులు కొట్టి పట్టుకొని వచ్చి చేస్తే అది తప్పు. కానీ ఎక్కడో లోన్ తీసుకుంటాము, వెహికల్ కొనుక్కుంటాం, కొనుక్కునేటప్పుడు కొంత ఎక్కువ తిరగాల్సి వస్తుంది. కాబట్టి వయసు రీత్యా మనకు కొంత సౌకర్యంగా ఉండేది ఉన్నంతలో, మనకు లగ్జరీ కాకపోయినా సౌకర్యంగా ఉండేది తీసుకుంటాం కదా. అదే కాంగ్రెస్ ఏడాది పాలన ఎలా ఉంది? సీఎంగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్క్స్ వేస్తారు? మార్కులు అనేది ఒక నిరంతరం జరిగే దాంట్లో మనం ఎప్పుడు కూడా ఒక నిరంతరం సాగే ప్రక్రియలో ఎప్పుడు కూడా దానికి ఇది తుది, ఇంకా ఇది ఫైనల్ జరిగిపోయింది అనుకుంటే అప్పుడు మార్కులు వేయొస్తాం. నిరంతరము అంటే దీనికి కూడా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనే పద్ధతి ఉంది. అంటే ఎప్పటికప్పుడు నీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని అప్పుడు వేయాలంటే ఏంటంటే గతంతో పోల్చాలి. మామూలుగా పరీక్షల్లో అయితేనేమో ఆఖరికి ఏం జరిగింది, నువ్వేం రాసినావు అనేది ఒకటే ప్రమాణం. కంటిన్యూస్ ఎవాల్యుయేషన్లో ఇదివరకు ఏముంది, ఇప్పుడు ఏం జరిగింది అనేది చూస్తాం.
ఆ రకంగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది చాలా బాగుంది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. నిరంకుశ పోకడలు లేవు. మంత్రులు అందుబాటులో ఉన్నారు. ప్రజలు కూడా కష్ట సుఖాలు చెప్పుకోవటానికి అక్కడ అవకాశం ఉంది. ఏం లేకపోయినా అక్కడ మన ఫులే భవన్కు వెళ్తే అక్కడ చాలా అద్భుతంగా మంగళ శుక్రవారాలు తమ సమస్యల మీద చెప్పుకుంటే అక్కడ చిన్నారెడ్డి గారు కూడా చాలా ఓపికగా వింటున్నారు. వారు అధికారి ఐఏఎస్ అధికారి దివ్య గారు కూడా చాలా చక్కటి స్పందన ఇస్తున్నారు, ఉంది కాబట్టి వారి నుంచి. కాబట్టి అట్లాంటి అవకాశం ఉంది. మరి ప్రతి దగ్గర వచ్చి మన మాటల మీద వ్యక్తిగత జీవితం మీద నిఘా లేదు. పోలీసులు వెంటబడతలేరు. ఈ సెల్ ఫోన్లను వినేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు కొంత ప్రశాంతంగా లేవు, ప్రశాంతంగా ఉంది. కొన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. రుణమాఫీ చేయటం కష్టమైనదే, భారంతో ఆర్థిక భారమైందే. అయినప్పటికీ కూడా రుణమాఫీ చేసిండ్రు. విద్య మీద దృష్టి పెడుతుండ్రు. టీచర్ల సమస్యలను పరిష్కరించకుండా విద్యారంగం ముందుకు పోదు అని ముందు వాళ్ళ సమస్యలను పరిష్కరించి విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టిండ్రు. బాగానే 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రు. ఉచితంగా మహిళకు బస్సు సౌకర్యం. చాలా సాహసంగా వాళ్ళ ఆడవాళ్ళకేంది ఇచ్చేది అంటారు మనోళ్ళు, కానీ అయినా కానీ ఆడవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిండ్రు. చాలా లాభం జరుగుతున్న పనులు చాలా జరిగినాయి. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. మరొక సంవత్సరం పోయినప్పుడు ఏం చేస్తామంటే ఈ 1 ఇయర్తో పోల్చి చూసుకుంటాం. అప్పుడు ఆ ఎవాల్యుయేషను ఈ 1 ఇయర్ కంటే అది ఎంత మెరుగైంది అనేది, లేకపోతే ఇంకా ఏదన్నా సమస్యల్లో ఉందా ఏదన్నా ప్రభుత్వం అనేది చూసుకుంటాం. కాబట్టి అట్లా బేరీజ్ వేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మాకు.